సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. ఇది కేవలం వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక కాదు. ఇది కూటమి ప్రభుత్వ రాజకీయ ఆర్థిక దార్శనికతకు అద్దం పట్టబోయే ఒక కీలకమైన డాక్యుమెంట్. అంచనాలు చెబుతున్నట్టు బడ్జెట్ 3.5 లక్షల కోట్లు దాటితే అది అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేస్తోంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే తలెత్తుతోంది. అభివృద్ధికి అగ్రతాంబూలం ఇస్తున్నప్పుడు సంక్షేమ పథకాలకు కత్తెర పడుతుందా, లేక రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారా? అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యత ఏంటో చెప్పకనే చెబుతోంది. ఈ బడ్జెట్ రాబోయే 4 ఏళ్ల పాటు ఏపీ ప్రయాణం ఏ దిశలో ఉండబోతోందో నిర్దేశించే ఒక దిక్సూచి కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, ఏదైతే అమరావతి రాజధాని అమరావతి ఏదైతే ఉందో పెద్ద ఎత్తున బడ్జెట్ రాష్ట్ర సచివాలయంలో రేపు ఈ నెల ఫిబ్రవరి 11వ తేదీన అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్న అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ నెల 14వ తేదీన అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అయితే ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున 3.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పెట్టబోతుంది. అయితే దీంట్లో ఏదైతే సింహభాగం అని చెప్పుకోవాలంటే అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరం జీవనాడి ఏదైతే ఉందో పోలవరం, దీంతోపాటు వెలిగొండ ప్రాజెక్టు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన పెండింగ్ బకాయిలన్నిటినీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. వాటితో పాటు ఏవైతే అమరావతి రాజధాని ఉందో రాజధానిలో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీటితో పాటు వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని చెప్పిన సీఎం చంద్రబాబు అయితే దీనికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక పక్క అభివృద్ధి జరిగేటప్పుడు సంక్షేమ పథకాలకు అదే స్థాయిలో నిధులు కేటాయించాలి, వాటికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని ఒక ఆలోచనతో అయితే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కావలసిన బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అయితే ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. దీంతోపాటు ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే దీంట్లో ఏదైతే ఈ అభివృద్ధి ఉందో అభివృద్ధితో పాటు ఈ పథకాలన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కూడా మరింత డెవలప్ చేసే విధంగా అయితే ఒక ప్రణాళికను రూపుదిద్దబోతుంది. సంక్షేమ పథకాలంటే పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలన, పేదరికంతో పాటు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థికంగా మరింత బలోపేతంగా చేసేందుకే ఈ అభివృద్ధితో పాటు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు దాంతోపాటు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చించే అవకాశం కూడా కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.